హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో భారతీయ కమిటీలు మరియు కమిషన్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ కంటెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గమనించండి. బలవంతరాయ్ మెహతా కమిటీ 1957, ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినది. అశోక్ మెహతా కమిటీ 1978, ఈ పంచాయతీరాజ్ సంస్కరణలకు సంబంధించింది. జీవీకే రావు కమిటీ 1985, ఇది పంచాయతీరాజ్ని బలోపేతం చేయమని చెప్తూ ఉంది. ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986, ఇది పంచాయతీరాజ్ రాజ్యాంగ హోదాని గురించి మాట్లాడుతూ ఉంది. మండల్ కమిషన్ 1979, ఇతర వెనుకబడిన తరగతుల ఓబీసీల రిజర్వేషన్ గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి కమిషన్ మండల్ కమిషన్. మరి నెక్స్ట్ చూసినట్లయితే సచార్, రాజేందర్ సచార్ కమిటీ 2005, ముస్లిం మైనార్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులు. నెక్స్ట్ మనం చూస్తే 1964లో కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ అనేది విద్యారంగంలో ఉన్నటువంటి సంస్కరణలు, ముఖ్యంగా 10+2+3 విద్యా విధానం గురించి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు 10+2+3 విద్యా విధానం అనేది మారిపోయింది. ఎన్ఈపి 2020 కొత్తదైతే వచ్చింది, అందరికీ తెలిసినటువంటి అప్డేట్ అందరికీ తెలుసు. హంటర్ కమిషన్ 1882, ఇది దేనికి సంబంధించిందంటే విద్యారంగానికి సంబంధించినటువంటి సంస్కరణలు. హట్టాగ్ కమిటీ 1929, ఎందుకు హట్టాగ్ కమిటీని ఏర్పాటు చేయడం అంటే విద్యలో ఉన్నటువంటి నాణ్యతను మెరుగుపరచడం కోసం. 1922 సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలు. బట్లర్ కమిటీ ఏంటి, ఇది కూడా 1927, సంస్థానాలతో సంబంధాల గురించి తెలియజేస్తుంది. సర్కారియా కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సర్కారియా కమిషన్ అనగా మనకు గుర్తు రావాల్సింది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గల సంబంధం ఏంటి, అది పూర్తిగా దాని గురించి డిస్కషన్ చేసినటువంటి కమిటీ సర్కారియా కమిషన్ 1987. ఈ యొక్క సంవత్సరాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పూంచీ కమిషన్ 2007, పూంచీ కమిషన్ 2007 అంటే రాజేంద్ర సచార్ కమిటీ తర్వాత 2007. ఇది ఏం చెప్తుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాల సమీక్ష. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి కొన్ని మాటలైతే చెప్పారు, కానీ మళ్ళీ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి కూడా కొన్ని మాటలు, అది సంస్కరణలు అనేది అది సమీక్షించమని చెప్తూ ఉంటుంది. తర్వాత దినేష్ గోస్వామి కమిటీ 1990, ఇది దినేష్ గోస్వామి కమిటీ దేనికి సంబంధించింది, ఎన్నికల సంస్కరణలు. ఎన్నికలు ఏ రీతిగా ఉండాలి, వాటిలో ఉన్నటువంటి మోడిఫికేషన్స్ ఏం కావాలి, రీఫార్మ్స్ ఏం కావాలనేటువంటిది దినేష్ గోస్వామి కమిటీ 1990 చెప్పడం జరిగింది. ఇంద్రజిత్ గుప్తా కమిటీ 1998, 1998, ఇది ఏం చెప్తుంది, ఎన్నికలకు ప్రభుత్వ నిధులు, ఎలక్షన్కి వెళ్తే ఎవరు ఇవ్వాలి ఫండ్, ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్తూ ఉంది. నరసింహం కమిటీ 1991, ఈ నరసింహం కమిటీ 2 కమిటీలు వేయడం జరిగింది. 1వ కమిటీ 1991, 2వ కమిటీ 1998. 1వ కమిటీలోను కూడా బ్యాంకింగ్ రంగ సంస్కరణ గురించి చెప్పింది, 2వ కమిటీలో కూడా బ్యాంకింగ్ రంగ సంస్కరణలు చెప్పింది. అయితే నరసింహం కమిటీ అంటే మనకు గుర్తు రావాల్సింది బ్యాంకింగ్ రంగం గుర్తు రావాలి. నెక్స్ట్ మనం చూస్తే క్యాల్కర్, విజయ్ క్యాల్కర్ కమిటీ 2002, పన్ను సంస్కరణలు. ట్యాక్స్ యొక్క రీఫార్మ్స్ ఏంటి, ఇది క్యాల్కర్ కమిటీ చెప్పింది. సో మళ్ళీ పన్ను సంస్కరణల మీద 2వ కమిటీ వచ్చింది, అది రాజా చల్లయ్య కమిటీ 1991. అంటే రాజా చల్లయ్య కమిటీలో ఉన్నటువంటి సంస్కరణలు, క్యాల్కర్ కమిటీ ఇంకొన్ని రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2004లో వ్యవసాయ సంస్కరణలు మరియు వాటి యొక్క విధానాల గురించి ఎంఎస్ స్వామినాథన్ గారు అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే అభిజిత్ సేన్ కమిటీ 2010, దీర్ఘకాలిక ధాన్య విధానం. రంగరాజన్ కమిటీ 2012, పేదరిక అంచనాలు, పేదరికం యొక్క అంచనాల మీద ఒక కమిటీ వేయడం జరిగింది, రంగరాజన్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పాల్ కమిటీ 2009, ఉన్నత విద్యా సంస్కరణలు. ఈ ఎస్పాల్ కమిటీ ఏం చెప్పింది, భారరహిత విద్యా విధానం కూడా మాట్లాడింది. అంటే బుక్స్ యొక్క బ్యాగ్ బరువు కూడా ఎక్కువగా ఉండకూడదని కూడా రికమెండ్ చేయడం జరిగింది, ఎస్పాల్ కమిటీ 2009. నెక్స్ట్ మన జస్టిస్ వర్మ కమిటీ ఏం చెప్తుంది, జస్టిస్ వర్మ కమిటీ ఏం చెప్తుందంటే మహిళల భద్రతకి చట్టాలు కావాలి.
స్పష్టమైన అంటే స్ట్రాంగ్గా యాక్ట్స్ కావాలని చెప్పింది జస్టిస్ వర్మ కమిటీ 2013. మరి ఇక చూసినట్లయితే శాంతకుమార్ కమిటీ 2014 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్కరణలు, ఎఫ్సిఐ అంటాం కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సంస్కరణ గురించి మాట్లాడింది శాంతకుమార్ కమిటీ. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వరకు అయితే ఉన్నాయి. జనరల్ స్టడీస్ సంబంధించిన చాలా మంచి వీడియోస్ అయితే రెడీ చేయడం జరిగింది. కొత్తగా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. మరి ముందుగా మనకి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంత ఎక్కువగా లైక్స్ అయితే అంత ఎక్కువగా జనాలకు చేరువవుతూ ఉంటుంది. మీ మంచి కంటెంట్ చేరువ చేయడంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీ యొక్క సపోర్ట్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క కామెంట్స్ కోసం మరి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మరొక మంచి వీడియోతో, మరొక మంచి కంటెంట్తో, మీ అందరికీ ఉపయోగపడే మంచి కంటెంట్తో మీ ముందు ఉంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.